వేద గణితానికి స్వాగతం. ఈరోజు ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా అందులో మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. వీటిని మీరు వేగంగా చేయాలి అంటే, అతి తక్కువ సమయంలో చేయాలి అంటే క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు హై స్కూల్లో నేర్చుకున్న మూస పద్ధతులు వాటిని ఫాలో కావడం వలన వేగంగా చేయలేరు. కోర్స్ మీరు ఆన్సర్ పర్ఫెక్ట్గా చేయగలరు, కానీ ఈ పోటీ పరీక్షలో టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అతి తక్కువ సమయంలో ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, ఇకపైన మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయాలి అన్నా మన వేద గణిత పద్ధతులు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఒక 2 అంకెల సంఖ్యని మరో 2 అంకెల సంఖ్య చేత ఎలా గుణకారం చేయాలో మీకు చెప్పడం జరిగింది. ఈ పద్ధతి మీకు తెలుసు, కానీ నిజానికి ఎగ్జామ్లో మల్టిప్లికేషన్ చేయాలి అంటే మళ్ళీ మీరు పాత పద్ధతిలోనే చేస్తున్నారు. కారణం ఏంటి? కొత్త పద్ధతిని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేదు. కాబట్టి వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించి కనీసం 5-6 ఎగ్జాంపుల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ మీ ఓపిక బట్టి ప్రాక్టీస్ చేయండి. సో గత క్లాస్లో మనం వర్గాల గురించి మనం చెప్పుకుంటున్నాం. లాస్ట్ డిజిట్ 1, 2, 3, 4 వీటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. నేడు 1ల స్థానంలో 5 వస్తే లేదా 6 వస్తే వాటి యొక్క వర్గాలని వేగంగా ఎలా కనుక్కోవాలో చూద్దాం. లాస్ట్ డిజిట్ యూనిట్స్ ప్లేస్లో 5 వస్తే దాని యొక్క వర్గాన్ని మనం ఎలా కనుక్కోవాలి అంటే 15 స్క్వేర్, 25 స్క్వేర్, 35 స్క్వేర్ వీటి యొక్క వర్గాలని మనము వేగంగా ఎలా కనుక్కోవాలి. ఈ చిట్కా కేవలము 1ల స్థానంలో 5 వచ్చిన వాటికి మాత్రమే వర్తిస్తుంది. ఇది అతి సులభంగా ఉంటుంది. 4th క్లాసు పిల్లలు కూడా ఈ చిట్కా ఆధారంగా వేగంగా రాయగలుగుతారు. చూడండి, ఈ చిట్కా కేవలం లాస్ట్ రేంజ్లో 5 వచ్చిన వాటికి మాత్రమే వర్తిస్తుంది. దీన్ని ఎలా రాయాలి? ముందుగా మీరు 10ల స్థానంలో ఏ నెంబర్ ఉందో చూడండి. 10ల స్థానంలో ఉన్న నెంబర్ని నెక్స్ట్ నెంబర్ చేత మల్టిప్లై చేయండి. 10ల స్థానంలో 1 ఉంది, 1 తర్వాత వచ్చే నెంబర్ 1 × 2, 10th డిజిట్ ఇంటూ నెక్స్ట్ నెంబర్ రాయండి. చివర 2 స్థానాల్లో అన్నిటికీ 25 మాత్రమే వస్తుంది, ఇందులో వేరే నెంబర్ రాదు. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటి? 10ల స్థానంలో ఉన్న నెంబర్ని నెక్స్ట్ నెంబర్ చేత మీరు గుణించాలి. చివరి 2 స్థానాల్లో 25 మాత్రమే వస్తుంది. సో 1 × 2, 2, లాస్ట్ 2 digits 25 ఆర్ కామన్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ నెంబర్. వాట్ ఈజ్ 15 స్క్వేర్? 225. ఎంత సులభంగా ఉందో చూడండి. 25 స్క్వేర్ ఏం చెప్పాను? 10ల స్థానంలో ఉన్న 2ని దాని తర్వాత నెంబర్ చేత గుణించాలి. 2 × 3 అది ఫస్ట్ పార్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ ఏంటి? 25 అనేది అన్నిటికీ కామన్. సో వాట్ ఈజ్ 2 × 3? 6 లాస్ట్ 25 అనేది కామన్. 25 అనేది అన్నిటికీ కామన్గా వర్తిస్తుంది. 35 10ల స్థానంలో ఉన్న 3ని దాని తర్వాత నెంబర్ అయిన 4 చేత గుణించాలి. చివర అన్నిటికీ 25 మాత్రమే వస్తుంది. 3 నల్ల 12 లాస్ట్ 25 దట్ ఈస్ కామన్. 35 స్క్వేర్ ఈజ్ 1225. నౌ వాట్ ఈజ్ 45 స్క్వేర్? 10ల స్థానంలో ఉన్న 4ని దాని తర్వాత నెంబర్ అయిన 5 చేత గుణించాలి. చివరి 2 స్థానాల్లో 25 అనేది అన్నిటికీ కామన్గా వస్తుంది. సో 4 5 20, 20, 25. 55 10ల స్థానంలో ఉన్న 5ని నెక్స్ట్ నెంబర్ అయిన 6 చేత గుణించాలి. చివర 25 అనేది కామన్గా ఉంటుంది. 5 6ల 30, చివర 25 అనేది కామన్. సో 55 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3025. 65 స్క్వేర్ చూడండి, 6 × 6 తర్వాత వచ్చే నెంబర్ 7. చివరి 2 స్థానాలు 25 అనేది కామన్. 6 7s 42. 6 7s 42 and the last 2 digits are common for each and every one. Now next one చూడండి, 75 స్క్వేర్. 75 స్క్వేర్ ఇలాంటి స్టెప్స్ రాయకుండా మీరు డైరెక్ట్గా ఆన్సర్ కనుక చెప్పండి. 75 స్క్వేర్. 10th digit is 7. 7 after next number is 8. 7 8s 56. 7 56, చివర 25. సో 75 స్క్వేర్ ఎంత అవుతుంది? 5625. 85 స్క్వేర్ చూడండి, డైరెక్ట్గా రాయండి, ఈ స్టెప్స్ ఏమి రాయకుండా. 8 × నెక్స్ట్ నెంబర్ 9.
8 9s 72. చివర 25 కామన్. చూసారా, కేవలం 2 సెకండ్లలో మీరు దాని యొక్క స్క్వేర్ని రాయగలుగుతున్నారు. ఇవన్నీ రాసి బట్టి పట్టండి అంటే ఒక 10 నిమిషాలు బట్టి తర్వాత మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైతే ఈ వేద గణితాన్ని ప్రాక్టీస్ చేస్తారో దీని ద్వారా మీరు ఎలాంటి వ్యాహాడ్ చేయకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్గాలని ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 95 స్క్వేర్ చూడండి. 10ల స్థానంలో 9 ఉంది. 10ల స్థానంలో ఉన్న నెంబర్ని నెక్స్ట్ నెంబర్ చేత మల్టిప్లై చేయాలి. 9 ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ 10. 9 10s 90. 9 10s 90. చివర 25 అనేది కామన్. సో 95 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9025 అవుతుంది. 105 స్క్వేర్. 105 స్క్వేర్ దీన్ని కూడా మనం అదే విధంగా చేయవచ్చు. 105 స్క్వేర్. ఇప్పుడు ఈ 10 తీసుకోవాలి మీరు. 10 ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ ఈజ్ 11. 10 ఆఫ్టర్ నెక్స్ట్ నెంబర్ ఈజ్ 11. వాట్ ఈస్ 10 into 11? 110. 10 into 11 110. చివర 25 అనేది కామన్గా వస్తుంది. సో 110 25. 115 స్క్వేర్. 115 స్క్వేర్. నౌ 11. ఈ 11 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఎంత? 11 తర్వాత వచ్చే నెంబర్ 12. 11 into 12 ఎంత? 132. 132. చివర 25 అనేది కామన్. సో 115 స్క్వేర్ ఎంత అవుతుంది? 13225. 125 స్క్వేర్ చూడండి. 12 తర్వాత నెక్స్ట్ నెంబర్ 13. వాట్ ఈజ్ 12 into 13? 12 into 13 మీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే దీన్ని మీరు 12 into 12 + 1 రాయండి. 12 into 13 మీకు ఇబ్బందిగా ఉంది, 12 into 13 చేయడం కష్టంగా ఉంటే 12 into 12 + 1 చేయండి. 12 into 12 12 స్క్వేర్, దట్ ఈస్ 144. అండ్ 12 into 1 ఎంత? 12. సో 144 + 12 ఎంత? 156. చివర 25 అనేది కామన్గా వస్తుంది. ఇలా ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 5 వస్తే దాని యొక్క వర్గాన్ని అతి తక్కువ సమయంలో చేయవచ్చు. ఇది విన్న తర్వాత మీరు ఓన్గా రాయండి. రాసిన తర్వాత 125 మాత్రమే కాదు, 135 స్క్వేర్, 145 స్క్వేర్, అలా 215 స్క్వేర్ వరకు మీరు ఓన్గా రాయండి. ఇది ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 5 వస్తే దాని యొక్క వర్గాన్ని ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 6 వస్తే దాని యొక్క వర్గాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 6 వస్తే దాని యొక్క వర్గాన్ని ఎలా తెలుసుకోవాలో చూడండి. ఉదాహరణకి 16 స్క్వేర్, 26 స్క్వేర్, 36 స్క్వేర్, వీటిని ఏ విధంగా చేయాలి? అన్నిటికీ ఒకట్ల స్థానంలో 6 మాత్రమే వస్తుంది. అన్నిటికీ ఒకట్ల స్థానంలో ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 6 ఉంటే దాని యొక్క వర్గములోని ఒకట్ల స్థానంలో అన్నిటికీ 6 మాత్రమే వస్తుంది. 6 మాత్రమే వస్తుంది. దెన్ నెక్స్ట్ వన్ మనం చేయాల్సింది, దీని యొక్క వర్గంలో 10ల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది? ఇచ్చిన సంఖ్య 10ల స్థానంలో ఏ నెంబర్ ఉందో, ఇచ్చిన సంఖ్య 10ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాన్ని మీరు 12 చేత గుణించి దానికి 3 కలపాలి. 12 చేత గుణించి 3 కలపాలి. 12 ఒకట్ల 12, 12 + 3 ఎంత? 15. 12 + 3 15. క్యారీ 1 పైన 1 రాయండి. నా 10ల స్థానంలో ఏ నెంబర్, 100ల స్థానంలో ఏ నెంబర్ వస్తుంది? ఇచ్చిన సంఖ్య 10ల స్థానంలో ఏ నెంబర్ ఉందో దాని యొక్క వర్గాన్ని మీరు రాయాలి. సో 1 స్క్వేర్ ఈజ్ 1, 1 + 1 ఈజ్ 2. సో 16 స్క్వేర్ ఈజ్ 256. 26 స్క్వేర్. అన్నిటికీ ఒకట్ల స్థానంలో 6 మాత్రమే వస్తుంది. ఒకట్ల స్థానంలో 6 మాత్రమే వస్తుంది. 10ల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు 12 చేత గుణించి దానికి 3 కలపాలి. 12 2 24, 24 + 3, 24 + 3 27. 2 పక్కన రాయండి. నౌ 10th digit square, 10th digit is 2. What is 2 square? 2 square is 4. 4 + 2, 4 + 2 6. 676. 36 స్క్వేర్.
ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 6 వస్తే దాని వర్గములో ఒకట్ల స్థానంలో 6 మాత్రమే వస్తుంది. నెక్స్ట్ 10ల స్థానంలో ఉన్న నెంబర్ని 12 చేత గుణించి 3 కలపాలి. 12 వల్ల 36, 36కి ఈ 3 కలిపితే 39, 3 పక్కన రాయండి 39. నౌ 10th digit square. What is the 10th digit? 3. 3 square is 9. 9 plus 3. What is 9 plus 3? 12. So 36 square is equal to 1296. Next 46 square. 46 యొక్క వర్గం చూడండి. 46 యొక్క వర్గం లాస్ట్ 6 మాత్రమే వస్తుంది. అన్నిటికీ అది కామన్, 6 అనేది కామన్. నా తర్వాత 10ల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు 12 చేత గుణించాలి. 12 చేత గుణించండి. 12 నాళ్ళ ఎంత? 48. 12 నాళ్ళ 48. 48కి 3 కలపండి. 48 ప్లస్ 3 51. 48 3 51. The next one 10th digit square. 4 square is 16. 16 plus 5. What is 16 plus 5? 21. 46 స్క్వేర్ 2116 అవుతుంది. 56 స్క్వేర్ లాస్ట్ 6 మాత్రమే రాయాలి. తర్వాత 10ల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు 12 చేత గుణించండి. 12 5ల 60. 60కి ఈ 3 కలపండి. 60 ప్లస్ 3 63. 63 6 క్యారీ. Then next 5 square 25. 25 plus 6. What is the 25 plus 6? 31. So 56 స్క్వేర్ 3136 అవుతుంది. 66 స్క్వేర్ ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 6 వచ్చినప్పుడు దాని యొక్క వర్గంలో 6 మాత్రమే వస్తుంది. 10ల స్థానంలో ఉన్న నెంబర్ని మీరు 12 చేత గుణించాలి. 12 6ల 72. 12 6ల 72. 72 ప్లస్ 3 75. 7 క్యారీ. నౌ 6 స్క్వేర్ 36. 6 స్క్వేర్ 36. 36 ప్లస్ 7 43. 4356 అవుతుంది. 76 స్క్వేర్. వాట్ ఈజ్ 76 స్క్వేర్? లాస్ట్కు 6 మాత్రమే వస్తుంది. 10ల స్థానంలో ఉన్న 7ని మీరు 12 చేత గుణించండి. 12 84. 12 84. 4 క్యారీ. నెక్స్ట్ పక్కన 8 రాయండి. దెన్ నెక్స్ట్ 7 స్క్వేర్. వాట్ ఈజ్ 7 స్క్వేర్? 49. 7 స్క్వేర్ 49. 49కి 8 కలపండి. 57. 5746. 5746. నెక్స్ట్ వన్ చూడండి 86 స్క్వేర్. 86 స్క్వేర్ లాస్ట్ అన్నిటికీ 6 మాత్రమే వస్తుంది. 10ల స్థానంలో ఉన్న 8ని మీరు 12 చేత గుణించండి. 12 నెంబర్ల 96. 96 ప్లస్ 3 99. 9 క్యారీ. నౌ 8 స్క్వేర్ ఈజ్ 64. 8 స్క్వేర్ ప్లస్ 64. ఈ 86కి 64కి 9 కలపండి. ఎంత అవుతుంది? 73. సో 86 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7396. దెన్ నెక్స్ట్ వన్ 96 స్క్వేర్. 96 యొక్క వర్గం ఎంత? లాస్ట్కు అన్నిటికీ 6 మాత్రమే వస్తుంది. 10ల స్థానంలో ఉన్న 9ని మీరు 12 చేత గుణించండి. 12 9ల 108. 10 క్యారీ. రైట్ 8 ఓన్లీ. ఫస్ట్ 6 రాయండి. 108 ప్లస్ 3. 108 ప్లస్ 3 ఎంత అవుతుంది? 12 ends 108. 108 ప్లస్ 3. 108 ప్లస్ 3 111. సో 11 క్యారీ. నౌ 9 స్క్వేర్ 81. 9 స్క్వేర్ 81. 81 ప్లస్ 11 92. 81 ప్లస్ 11 92. సో 9216. ఏదైనా ఒక సంఖ్య ఒకటి స్థానంలో 6 వస్తే ఈ విధంగా వర్గాలను మీరు కనుక్కోవచ్చు. 96 కాదు, 106, 116, 126 వర్గాలను కూడా ఇదే ఫార్ములా ప్రకారం కనుక్కోవచ్చు. కాబట్టి
ఈ క్లాస్ అయిన తర్వాత మీరు 106 నుండి 216 వరకు మనం చెప్పిన ఈ ఫార్ములా ప్రకారము వాటి యొక్క వర్గాలని కనుక్కునే ప్రయత్నం చేయండి. దెన్ నెక్స్ట్ చివరగా ఒక చిన్న అద్భుతం. వర్గాలలో ఎలాంటి అద్భుతాలు ఉంటాయి, నెంబర్స్తో మనం కేవలం చదువు కోసం మాత్రమే కాదు, ఈ నెంబర్స్ ద్వారా ఆటలు కూడా ఆడుకోవచ్చు. ఇందులో ఎన్నో అద్భుతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వర్గాలలో ఉన్న ఒక చిన్న అద్భుతాన్ని మీ ముందు ఉంచుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 10 స్క్వేర్. 10 స్క్వేర్ మీ అందరికీ తెలుసు 100. ఈ 10ని మనము రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే 01 అవుతుంది. 01 స్క్వేర్ దీని రివర్స్ ఆర్డర్లో రాయండి 001. సో 1 స్క్వేర్ ఇస్ 1. తర్వాత 11 స్క్వేర్. 11 స్క్వేర్ 121. 11ని మీరు రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే, 11ని మీరు రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే మళ్ళీ 11 వస్తుంది. దాని యొక్క వర్గం, ఈ వచ్చిన వర్గాన్ని కూడా రివర్స్ ఆర్డర్లో రాయండి. అగైన్ 121. 121. ఇందులో మార్పు అనేది ఏమీ లేదు. నెక్స్ట్ చూడండి మరొక అద్భుతం. 12 స్క్వేర్. 12 స్క్వేర్ మీ అందరికీ తెలుసు 144. 12 స్క్వేర్ 144. 12ని మీరు రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే ఎంత అవుతుంది? 21. వాట్ ఈజ్ ద 21 స్క్వేర్? ఈ 144ని రివర్స్ ఆర్డర్లో రాయండి 441. చూసారా ఈ వర్గాలలో ఎలాంటి అద్భుతాలు ఉన్నాయో. 12 స్క్వేర్. 13 స్క్వేర్. 13 స్క్వేర్ మీకు తెలుసు 169. 13ని మనం రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే 31 అవుతుంది. 31 స్క్వేర్. ఈ 169 మీరు రివర్స్ ఆర్డర్లో రాయండి 961 అవుతుంది. నెక్స్ట్ 14 స్క్వేర్. 14 స్క్వేర్. ఈ 169లో లాస్ట్ 2 డిజిట్స్ని రీప్లేస్ చేయండి 196. అదేవిధంగా 14ని మనం రివర్స్ ఆర్డర్లో రాస్తే 41 అవుతుంది. 41 స్క్వేర్ 691 అనేది కరెక్ట్ కాదు. ఇది అన్నిటికీ అప్లికబుల్ కాదు, అన్నిటికీ ఇది వర్తించదు, కొంతవరకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో ఉన్న మరొక అద్భుతం చూడండి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న ప్రతి అంకె మధ్యలో 0 పెట్టండి. ఏవైనా 2 అంకెల మధ్యలో 0 పెట్టండి, అందులో కూడా మీకు తప్పు అనేది రాదు, 100% కరెక్ట్ అవుతుంది. ప్రతి 2 అంకెల మధ్యలో 0 పెట్టినట్లయితే చూడండి 10 మధ్యలో 0 పెట్టాను 100 అవుతుంది. 100 స్క్వేర్ 10000. దెన్ 01 స్క్వేర్. ఇక 0 పెట్టాను 001. సో అగైన్ 1 స్క్వేర్ ఇది 1. 11 స్క్వేర్. 11 మధ్యలో 0 పెడితే 101. 101 స్క్వేర్ 10201. 101 స్క్వేర్ 10201. 102 స్క్వేర్ 144. 12 మధ్యలో 0 పెడితే 12 స్క్వేర్ 144. 12 మధ్యలో 0 పెడితే 102 అవుతుంది. 102 స్క్వేర్ 10404. 201 స్క్వేర్ ఈజ్ 40401. 13 స్క్వేర్ 169. ఇక 0 పెడదాం 103 స్క్వేర్ 10609. 301 స్క్వేర్ 90601. ఇవన్నీ కూడా 100% కరెక్ట్. 14 స్క్వేర్ 196. 14 మధ్యలో పెడితే 0 పెడితే 104 స్క్వేర్ 10906 అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. రెగ్యులర్గా వీటిని ఫాలో అవుతుండండి, మీ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి.